హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. గైస్, డైలీ లాగే ఈ రోజు కూడా మీ ఫేవరెట్ హీరోస్ సంబంధించిన మూవీస్ సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకుందాం. సో ఈ రోజు వీడియోలో మనము కన్నప్ప మూవీకి సంబంధించిన ఫైనల్ కలెక్షన్ ఎంతవరకు వచ్చింది, లాభాల్లోకి వచ్చిందా నష్టాల్లోకి వచ్చిందా అనే విషయం గురించి మాట్లాడుకుందాం. అలాగే సూపర్ మ్యాన్ మూవీకి సంబంధించి, అలాగే సితారే జమీన్ పర్ మూవీకి సంబంధించి, అలాగే బాలీవుడ్ నుంచి రేపు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న సయ్యారా మూవీకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్తో పాటు మిగతా మూవీకి సంబంధించిన కలెక్షన్ల గురించి అయితే మాట్లాడుకుందాం. సో కొత్తగా ఎవరైనా మన వాల్ పోస్టర్ ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ముందుగా లేట్ చేయకుండా మనం సూపర్ మ్యాన్ మూవీకి సంబంధించిన కలెక్షన్ల గురించి ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా రిలీజ్ అయ్యి 1 వీక్ అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో ఈ సినిమా మొదటి 5 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 32,83,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే 6వ రోజు అంటే నిన్న ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 2,77,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ రోజు ఇప్పటి వరకు వస్తున్న ఎస్టిమేటెడ్ రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా వచ్చేసి దాదాపుగా 2,50,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. సో ఫైనల్ గా ఈ సినిమా మొదటి 7 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 38,10,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 45,72,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. ఈ సినిమాకి సంబంధించిన ఇండియా రైట్స్ వచ్చేసి 50 కోట్లకి అయితే కొనుగోలు చేయడం జరిగింది. ఈ సినిమా ఇంకా 2 రోజుల్లో ఏవైతే ఆ రైట్స్ని కొనడం జరిగిందో అవైతే రికవరీ చేసుకోవడం జరుగుతుంది. సో ఫైనల్గా సూపర్ మ్యాన్ సినిమా ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా మొదటి 7 రోజుల్లో 2,361 కోట్ల అయితే వసూలు చేయడం జరిగింది. సినిమా బడ్జెట్ వచ్చేసి 2,000 కోట్ల రూపాయలు. కానీ సినిమా తన బడ్జెట్ని మించి వసూలు చేస్తూ వెళ్తుంది. కానీ లాంగ్ రన్లో సూపర్ మ్యాన్ మూవీకి సంబంధించిన కలెక్షన్స్ ఎంతవరకు వెళ్తాయనే చూడాలి. నెక్స్ట్ వచ్చేసి అమీర్ ఖాన్ గారు నటించిన సితారే జమీన్ పర్ మూవీకి సంబంధించిన కలెక్షన్ల మీద కూడా మనం ఒకసారి కన్నేసినట్టయితే, ఈ సినిమా ఫస్ట్ వీక్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 88,46,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ సినిమా రెండో వారంలో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 46,45,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ సినిమా మూడో వారంలో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 20,21,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ సినిమా 4వ వారంలో దాదాపుగా 9,81,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. సో ఫైనల్గా ఈ సినిమా మొదటి 4 వారాల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 164,93,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ సినిమా ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి ఇప్పటి వరకు దాదాపు 196,26,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. సో ఫైనల్గా అమీర్ ఖాన్ గారు నటించిన సితారే జమీన్ పర్ మూవీ ప్రపంచవ్యాప్తంగా 4 వారాల్లో 261,37,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సినిమా బడ్జెట్ వచ్చేసి 80 కోట్ల రూపాయలు. సినిమా 260 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. అంటే బడ్జెట్ కంటే రెండింతలు ఎక్కువగా వసూలు చేసింది. కాబట్టి ఇది అమీర్ ఖాన్ గారి కెరియర్లో ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమాగా అయితే నిలవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి బాలీవుడ్ నుంచి ప్రపంచవ్యాప్తంగా సయ్యారా మూవీ అయితే రిలీజ్ కావడం జరుగుతుంది. ఈ సినిమాలో కొత్త హీరో అహాన్ పాండ్యా అయితే డెబ్యూ ఇవ్వడం జరుగుతుంది. మనోడు వచ్చేసి చివరి చంకీ పాండే ఉన్నాడు. చంకీ పాండే మేనలుడు. అలాగే అనన్య పాండే ఉంది కదా, తన కజిన్ అవుతాడనమాట. సో మనోడు సయ్యారా ఒక మూవీ అయితే తీయడం జరుగుతుంది. ఈ మూవీకి సంబంధించిన ఆల్బమ్ రీసెంట్గా రిలీజ్ కావడం జరిగింది. ఆ ఆల్బమ్కి అయితే ఎక్సలెంట్ రెస్పాన్స్ రావడం జరుగుతుంది. అలాగే ఈ సినిమాకి సంబంధించిన రీసెంట్గా ట్రైలర్ కూడా రావడం జరిగింది. ట్రైలర్ ఏ విధంగా ఉందంటే, కొద్దిగా అర్జున్ రెడ్డి ఇంకా మన ఆషికి సినిమా ఉంది కదా, ఈ సినిమాని మిక్స్ చేసి కొట్టినట్టు కనిపించడం జరుగుతుంది. అలాగే ఈ సినిమాకి సంబంధించిన ఆల్బమ్ వింటుంటే కూడా సేమ్ ఆషికి సినిమాలో ఏవైతే సాంగ్స్ ఉన్నాయో ఆ సాంగ్స్ విన్న మాదిరిగానే ఉండడం జరుగుతుంది. అందుకే ఈ సినిమాకి అడ్వాన్స్ బుకింగ్ రూపంలో అద్భుతమైన రెస్పాన్స్ అయితే రావడం జరుగుతుంది. ఒకసారి ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా డే 1 అడ్వాన్స్ బుకింగ్ వచ్చేసి దాదాపు 6,94,00,000 రూపాయలని వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ సినిమా డే 2 బుకింగ్స్ వచ్చేసి దాదాపు 2,38,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే డే 3 బుకింగ్స్ వచ్చేసి దాదాపు 2,73,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. సో ఫైనల్గా టోటల్ బుకింగ్ వచ్చేసి ఈ మొదటి 3 రోజుల్లో దాదాపుగా 12,05,00,000 రూపాయలని అడ్వాన్స్ బుకింగ్ రూపంలో వసూలు చేయడం జరిగింది. ఒక డెబ్యూ హీరోకి ఈ రేంజ్లో అడ్వాన్స్ బుకింగ్ రావడం జరుగుతుందంటే ఖచ్చితంగా ఈ సినిమా మొదటి రోజు 20 నుంచి 25 కోట్లు ఈజీగా వసూలు చేయడం జరుగుతుంది. సో మెయిన్ ఈ సినిమాకు ఇంత హైప్ పెరగడానికి కారణం ఏంటంటే, ఆల్బమ్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఆల్బమ్ ఏంటంటే ఏదైతే మనం ఆషికి 2 సినిమా చూడడం జరిగిందో, ఏదైతే ఆషికి సినిమా ఇంకా ఆషికి 2 సినిమాస్ ఏదైతే సాంగ్స్ ఉన్నాయో దాన్ని పోలి ఉంది. కాబట్టి సినిమాకి అద్భుతమైన రెస్పాన్స్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం కన్నప్ప మూవీకి సంబంధించిన కలెక్షన్ల గురించి మాట్లాడుకున్నట్టయితే, ప్రభాస్ గారు మంచు విష్ణు గారు నటించిన కన్నప్ప అయితే బడ్జెట్ వచ్చేసి 200 కోట్లు అని చెప్పడం జరిగింది. మరి ఈ సినిమా తన బడ్జెట్లో సగమన్నా వసూలు చేసిందా లేదా, అసలు ఈ సినిమాకు ఎన్ని కోట్ల లాభాలు రావడం జరిగింది, అసలు నష్టాలు ఎంత రావడం జరిగింది అనే విషయం గురించి మనం మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా మొదటి వారంలో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపుగా 37,04,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే రెండో వారంలో ఈ సినిమా దాదాపు 3,98,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే మూడో వారంలో ఈ సినిమా దాదాపు 1,25,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. సో ఫైనల్గా ఈ సినిమా మొదటి 4 వారాల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 42,27,00,000 రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 50,48,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా మంచు విష్ణు గారు ప్రభాస్ గారు నటించిన కన్నప్ప మూవీ ప్రపంచవ్యాప్తంగా 60,36,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో సినిమా బడ్జెట్ వచ్చేసి 200 కోట్ల రూపాయలు అని చెప్పి విష్ణు గారు అయితే చెప్పడం జరిగింది. కానీ 200 కోట్ల రూపాయలు ఎందుకైందో అది వాళ్ళకి తెలియాలి. ఎందుకంటే ఇందులో ప్రభాస్ గారు ఎలాంటి రెమ్యునేషన్ తీసుకోలేదు. అలాగే మోహన్ లాల్ గారు కూడా ఎలాంటి రెమ్యునేషన్ తీసుకోలేదు. అక్షయ్ కుమార్ గారు 6 కోట్ల రెమ్యునేషన్ అయితే తీసుకోవడం జరిగింది. మరి 200 కోట్ల బడ్జెట్ అని చెప్పడం జరిగింది. ఇప్పటికీ ఈ సినిమా దాదాపుగా 60 కోట్ల వరకు వసూలు చేయడం జరిగింది. అలాగే హిందీకి సంబంధించిన ఏదైతే డబ్బింగ్ రైట్స్ ఉన్నాయో దాన్ని దాదాపుగా 20 కోట్లకైతే కొనుగోలు చేయడం జరిగింది. అంటే దాదాపుగా ఒక 80 కోట్లను కలెక్ట్ చేసింది అనుకుంటే ఒక 100 కోట్లు అనుకుందాం, అన్ని మిక్స్ చేసినా కానీ ఇంకో 100 కోట్లు అయితే భారీ నష్టం అయితే ఈ సినిమాకి రావడం జరిగింది. సో మంచు విష్ణు కెరియర్లో
మొదటి సినిమా దాదాపు 50 కోట్ల కంటే ఎక్కువగా వసూలు చేయడం జరిగింది. కానీ అదే మంచు విష్ణు కెరియర్లో 100 కోట్ల నష్టాలతో అయితే కన్నప్ప అయితే తన బాక్స్ ఆఫీస్ కలెక్షన్ అయితే ముగించడం జరిగింది. సో రేపటితో ఈ సినిమాకి సంబంధించిన స్క్రీన్స్ అనేవి తెలుగులో ఎక్కడైనా ఉంటే అవి కూడా పూర్తిగా వెళ్ళిపోయే అవకాశం ఉంది. సో ఫైనల్గా ఇదనమాట ఈరోజు మూవీ కలెక్షన్ వీడియో. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే మన వాల్ పోస్టర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.